హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో మనం సొరకాయతోటి బియ్యం రొట్టెలని ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా హెల్తీగా చాలా బాగుంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దానికోసం ఏమేం కావాలో చూసేద్దాం. ఇక్కడ నేను సొరకాయ తీసేసుకొని మొత్తం పీల్ చేసేసుకొని ఇలా తురుము పట్టేసుకోవాలండి. మనం పైన ఉన్న చెక్క అంతా తీసేసి ఈ విధంగా తురుము పట్టుకుంటే మనకు రొట్టెలు అనేది టేస్ట్ చాలా బాగొస్తుంది. ఈ విధంగా మొత్తం తురిమేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనం స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 10 పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ పట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత సొరకాయ తురుములో కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును వేసుకోవాలి. కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూను సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలండి. అలాగే ముందుగా మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి పేస్ట్ను కూడా అందులో వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇది అంతా మనము ఒకేసారి చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇదంతా మనం కలిపేసుకొని స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 డేస్ అయినా ఏం కాదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని రొట్టె అనేది చేసేసుకోవచ్చు. ఈ విధంగా నేను కొంచెం తీసుకొని ఇందులో మనకి ఎంతైతే అవసరపడుతుందో అంతవరకు ఒక 2 గంటలతోటి బియ్య పిండి అనేది తీసుకొని వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఒకవేళ లూజ్ కనుక ఉంది అనిపిస్తే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకొని మనం ఈ విధంగా బాల్ లాగా వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద ఈ విధంగా మనం రొట్టె చేసుకోవాలండి. ఇది మనకి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. చేతికి గనక అతుక్కుంటుంది అంటే కొంచెం తడి చేసుకొని రొట్టె చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఆ తర్వాత పెనం హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా రొట్టె అయితే చేసేసుకొని ఒక ప్లేట్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకొని కాల్చుకోవాలండి. ఇది మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టైనా సరే కాల్చుకోవచ్చు. మనకు మంచి క్రిస్పీగా ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉండాలంటే అట్లా చేయాలి. లేదు మనకు త్వరగా అయిపోవాలంటే హై ఫ్లేమ్లో పెట్టైనా సరే కాల్చుకోవచ్చు. ఎట్లా చేసినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. అంతే అండి, చూసారు కదా, చాలా సింపుల్గా మనకి రొట్టె అనేది రెడీ అయిపోయింది. సొరకాయతోటి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి.